అందరికీ నమస్కారం. నా పేరు వేమన చందన. ఘంటసాల సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇది నా మొదటి పోస్టింగ్. నేను ఎస్ఐకి రావాలనుకున్నప్పుడు చాలామంది పోలీస్ డిపార్ట్మెంటా, అందులోనూ విమెన్ వెళ్తున్నావు ఎట్లుంటుంది అని చెప్పి చాలామంది వద్దని సలహా ఇచ్చారు నాకు. కానీ ఆ టైంలో మా నాన్నగారు నా పక్కన నిలబడ్డారు. మీకు నచ్చింది చెయ్యి, వెనక మేము ఉంటామని. మా నాన్నగారు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అబ్బాయిలకి ఆడపిల్లలు ఏం తక్కువ కాకూడదని చెప్తా పెంచారు నన్ను. మా బ్రదర్ కూడా ఎప్పుడు నన్ను ఈక్వల్గా ట్రీట్ చేస్తాడు. ప్రజెంట్ అయితే విమెన్కి వన్ ఆఫ్ ద సేఫెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. మా సుపీరియర్స్ మాతో చాలా బాగుంటారు. ఇప్పుడు ఈ ఘంటసాల పోలీస్ స్టేషన్కి నేనే మొదటి విమెన్ సబ్ ఇన్స్పెక్టర్ని. ఇప్పుడు అమ్మాయిలు చాలామంది స్టేషన్కి వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అయితే అసలు అమ్మాయిలు వచ్చి స్టేషన్కి వచ్చి మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేవారట. ఇప్పుడు విమెనే కదా, మన సిస్టర్ అని లేదంటే మన డాటర్, ఆ ఫీలింగ్తో చాలామంది పోలీస్ స్టేషన్కి వచ్చి అమ్మ మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్కి రాలేదు, కానీ గత 2 సంవత్సరాల నుంచి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాం, లేదంటే కొంతకాలంగా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, మాకు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియట్లేదని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు నేను అవి సాల్వ్ చేసి నా వల్ల అయినంత వరకు నేను సాల్వ్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండే హ్యాపీనెస్ ముందు ఏదైనా చిన్నదనిపిస్తుంది. ఒక్కొక్కసారి మా డ్యూటీస్ ఎట్లా అంటే 16 hours 18 hours కంటిన్యూస్గా వర్క్ చేస్తుంటాం. బట్ ఒక్క చిన్న స్మైల్, లేదంటే ఒక స్కూల్ పిల్లలు మీరే మా ఇన్స్పిరేషన్, మేము కూడా మీకులా పోలీస్ అవుతాము, అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్ చెప్తా ఉంటారు, మేడం మేము పోలీస్ అవుతాము, అక్క నేను పోలీస్ అవుతాను అంటే ఆ ఆనందం ముందు మేము ఇన్ని గంటలు పనిచేసిందంతా చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి స్కూల్లో రెగ్యులర్గా విజిట్ చేస్తాను నేను. బికాజ్ స్కూల్ పిల్లల్ని మారిస్తే రేపు జనరేషన్ ఆటోమేటిక్గా మారుతుందనే థాట్ అనమాట నాకు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి స్కూల్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పేది అదే, మీరు మేము పోలీస్ అవుతాం. ఎవరైనా పిల్లలు వచ్చి మేము పోలీస్ అవుతామంటే అది ఎక్కడ లేని ఆనందం, మాకు ఎంతో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఐమ్ రియల్లీ హ్యాపీ విత్ మై జాబ్. సో మీరు ఎవరైనా ఒక డిఫరెంట్ కళ కానీ మిమ్మల్ని ఎవరైనా వెనక్కి లాగాలని ప్రయత్నించినా కానీ వాళ్ళందరికీ మనం ప్రూవ్ చేద్దాం దట్ విమెన్ ఆర్ నాట్ కన్ఫైన్డ్ టు ద 4 walls ఆఫ్ ద కిచెన్ ఆర్ 4 walls ఆఫ్ ద హోమ్. మనం రెక్కలు పెట్టి ఎగరగలిగితే ప్రపంచం మొత్తం తిరిగి రావచ్చు. నా బెస్ట్ విషెస్ టు ఆల్ ద విమెన్ అవుట్ దేర్. హ్యాపీ విమెన్స్ డే.